నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. దాదాపు 7 సంవత్సరాల పాటుగా ఈ 6 రాసుల వారికి ధనలాభం అనేది విపరీతంగా పొందబోతున్నారు. డబ్బులు అనేది విపరీతంగా సంపాదించేందుకు అనేక అవకాశాలు చేతికి వస్తాయి. లక్ష్మీదేవి కటాక్షం అనేది వీరిపైన విపరీతంగా పడింది. వీరి జీవితంలో ఇప్పటి వరకు ఉండేటటువంటి ఆర్థిక బాధల నుంచి బయటపడబోతూ ఉన్నారు. అయితే ఇంతకు ఆ రాశులు ఎవరు, వారి జీవితంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి, లక్ష్మీ కటాక్షం అనేది ఎలా కలిగింది అనే పూర్తి విషయాలన్నిటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే పూర్తి అంశాలు అన్నీ కూడా వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలాగే ఈ వీడియోని లైక్ చేసి జై లక్ష్మి అని కామెంట్ పెట్టండి. ఈ రాశులలో మీ రాశి ఉంటే కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే, లక్ష్మీ ధనయోగం పట్టబోతున్నటువంటి రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలు అనేవి సకాలంలో తీసుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి బోనస్ లభించబోతోంది. కార్యాలయంలోనూ వీరికి చక్కటి పేరు సంపాదించుకుంటున్నారు. ఇక అదేవిధంగా ఆన్లైన్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ జరిపిన వారికి దాని నుండి మీకు ఇప్పుడు చక్కగా లాభం పొందుతారు. ఇక అదృష్టం అనేది మీకు చాలా బాగా ఉండబోతోంది. మీకు వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. అదనపు ఆదాయ మార్గాలు ప్రయత్నం చేసేవారికి మీ ప్రయత్నం చక్కగా ఫలిస్తుంది. తరువాతి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సమయంలో భారీ మొత్తంలో డబ్బు అనేది చేతికి అందే అవకాశాలున్నాయి. ఇక అదేవిధంగా స్టాక్ మార్కెట్కి సంబంధించిన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు కూడా విపరీతంగా వస్తాయి. వ్యాపారం చేసేటటువంటి వారికి మీ వ్యాపారం బాగా గడిచి అందులో చక్కటి లాభాలు పొందుతారు. ముఖ్యంగా వ్యూహాత్మక ఆలోచనలతో మీ నిర్ణయం ఫలిస్తుంది. మంచి ఫలితాలను పొందుతారు. గతం కంటే కూడా ఇప్పుడు ఆర్థికంగా బలపడతారు. తరువాత రాశి కుంభరాశి. కుంభరాశి వారికి విజయాలు అద్భుతంగా సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి చక్కటి లాభాలు అందుకుంటారు. నూతన పనులను ప్రారంభించి మీరందులో విజయాలు అందుకునే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అద్భుతమైనటువంటి కొన్ని నిర్ణయాలను కూడా ఈ సమయంలో మీరు తీసుకొని విజయాలను సాధిస్తారు. చాలా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం అనేది తీసుకుంటారు. గతంలో ఆగిపోయిన డబ్బులు తిరిగి రావనుకునే వాటిని కూడా ఈ సమయంలో మీరు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తరువాతి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. కుటుంబ జీవితం కూడా సంతోషంగా సాగిపోతుంది. వ్యాపారంలోని మీకు పురోగతి కనిపిస్తోంది. విద్యార్థులకి కూడా పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. ఇక మనస్సులో సంతృప్తి, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలున్నాయి. ఇక తరువాతి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ సమయంలో కుటుంబంతో మీరు ఆనందంగా గడిపే అవకాశాలున్నాయి. నూతన ఇంటిని కానీ లేదా ప్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉంటున్నాయి. ప్రయాణాల ద్వారా కూడా మీకు లాభాలను అందుకుంటారు. ఈ రాశి జాతకులకి వ్యాపార పరంగా ఆదాయం వేగంగా పెరుగుతుంది. భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ సమయంలో పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వేతన పెరుగుదలతో పాటు కెరియర్లో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. పూర్వీకుల నుండి ఆస్తి ద్వారా వీరికి లాభాలు పొందే సూచన ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా భారీ లాభాలను మీరు ఆర్జిస్తారని చెప్పుకోవాలి. ఏది ఏమైనా ఈ 6 రాశుల వారికి విపరీత లక్ష్మీయోగం అనేది పట్టబోతోంది. ఈ రాశుల వ్యక్తులందరూ కూడా ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు ఉండేటటువంటి ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థిక పరంగా చక్కటి పురోగతి సాధిస్తారు. చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.